హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంతో బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు మన ఛానల్లో చట్నీ చేసుకుంటాను. దోశలేకి, ఇడ్లీలేకి, చపాతీలేకి వాటికి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి అవి బాండీలో వేసుకోవాలి. తుంచేసుకోవాలి. దీంట్లోనే ఒక గ్లాస్ పప్పు వేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాండీ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. వేపుకోవాలంటే ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ బాగా చల్లారి పెట్టుకోవాలి. అన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పోసేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఈ బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. గిన్నెలో పోసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చట్నీలకి తాలింపు పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. బాండి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుతో పాటు ఒక తెల్లగడ్డ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇప్పుడు చట్నీలో పోసేసుకోవాలి. పోసిన తర్వాత కలుపుకోవాలి. ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే దోశలలోకి, ఇడ్లీలలోకి వేసుకొని పల్లీల పచ్చడి రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.